గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూవీలో అప్పుడే యవ్వనంలోకి వస్తున్న హీరోయిన్కి కోరికలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే హీరోయిన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మోడల్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మోడల్ అమ్మాయి అటు అబ్బాయిలతోనూ ఇటు అమ్మాయిలతోనూ ఇద్దరితోనూ సుఖపడుతూ ఉంటుంది. అలాగే వయసుకి వచ్చిన ఈ హీరోయిన్ని కూడా గోకుతూ ఉంటుంది. ఆమెతోనే ఆపకుండా హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ని కూడా పిలుచుకురమ్మని అంటుంది. అసలు స్టోరీ ఏంటి, లాస్ట్లో ఏం జరిగింది అన్న విషయం మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక మూవీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్లోనే మన హీరోయిన్ ఈవాని చూపిస్తారు. తను అప్పుడే లేత వయసులోకి అడుగు పెడుతూ ఉంటుంది. ఈవా రూహి అని ఒక మంచి ఫేమస్ మోడల్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. అయితే ఈవాకి ఇల్లు పని తప్ప బయట ప్రపంచం తెలియదు. ఇక నెక్స్ట్ సీన్లో మెయిన్ క్యారెక్టర్ అయిన రూహిని చూపిస్తారు. తన షూట్లో ఉంటుంది. తన పక్కన విక్కీ, షేరీ అనే ఇద్దరు మోడల్స్ కూడా ఉంటారు. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో తనకి ఉండే కోరికలు కూడా అంతే ఉంటాయి. ఇక్కడ విక్కీని చూస్తూ అతన్ని టెంప్ట్ చేస్తూ తను ఆ షూట్లో ఇచ్చే స్టిల్స్ని చూసి అక్కడున్న డైరెక్టర్ కూడా ఇదే కదా కావాల్సింది అని బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. షూట్ తర్వాత రోహి విక్కీని టెంప్ట్ చేస్తూ నా వెనకాలే రా అని బాత్రూంలోకి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళ పని స్టార్ట్ చేసే టైంలోనే విక్కీ వాళ్ళ మేనేజర్ వచ్చి విక్కీ కనబడట్లేడు, నువ్వు ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. ఇక్కడ ఎవరు లేరు, నేను అతన్ని చూడలేదు అని ఆ మేనేజర్ని వెనక్కి పంపించేస్తుంది. విక్కీ ఏమో లోపల నుండి స్టార్ట్ చేసే దానికి ముందు ఏం చేసేసాడు అని ఆ మేనేజర్ని తిట్టుకుంటూ ఉంటాడు. ఒక బైక్కి వచ్చాక షూట్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ రూహి చేసే వర్క్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇక ఇంట్లో ఈవా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా రూహి రూమ్లోకి వెళ్ళి తన రూమ్ చదువుతున్నప్పుడు మనకి కొన్ని చిలిపి వస్తువులు దొరుకుతాయి. అసలు అవేంటో తెలియక హీరోయిన్ వాటిని పెట్టుకొని స్విచ్ ఆన్ చేస్తూ ఉంటే వాటిలో నుండి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఈవ నవ్వుకొని నాకెందుకులే అని అక్కడే పెట్టేసి బయటకు వచ్చేస్తుంది. అలా రాత్రి అయిపోతుంది. ఈవా ఫోన్ని చూస్తున్నప్పుడు రూహి విక్కీని తీసుకొని ఇంట్లోకి వస్తుంది. ఈవా రూహిని డిన్నర్ గురించి అడిగితే హాఫ్ మీల్స్ తినేసి వచ్చాము, ఫుల్ మీల్స్ తినడానికి వెళ్తున్నాము అని చెప్పి ఈవాని అక్కడి నుండి పంపించేస్తుంది. రూమి విక్కీని ఎందుకు తీసుకొచ్చిందో ఈవాకి తెలుసు. డోర్ వేసేసి లోపలికి రావడంతోనే వీళ్ళ అరుపులు ఎలా ఉంటాయంటే ఆ వీధి మొత్తం రీసౌండ్స్ వస్తూ ఉంటాయి. అలా సౌండ్స్ వస్తూ ఉంటే వనంలోకి వచ్చిన ఈవా డోర్ దగ్గర చెవులు పెట్టి తనలో కూడా గుహలో గన్ పెట్టించుకోవాలన్న కోరిక మొదలవుతుంది. లోపల విక్కీ పిసుకుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే బయటున్న ఈవా గుహలో వేలు పెట్టుకుని సాటిస్ఫై అవుతుంది. అంతా అయిపోయాక నెక్స్ట్ డే విక్కీ కిందికి రావడంతో ఈవా టిఫిన్ చేయడానికి రమ్మని అడుగుతుంది. దానికి విక్కీ టిఫిన్ ఏమొద్దు కానీ ఆ డోర్ వెళ్ళిపోతానని అంటాడు. ఈవా డోర్ తీస్తూ ఉండగా విక్కీ ఈవాతో అసలు నీ అందాన్ని చూసి ఎవరైనా పని మనిషి అని అనుకుంటారా అని అంటే ఈవా సిగ్గుపడుతూ అలాంటిది ఏం లేదు అని అనడంతో అసలు నీ ప్రాబ్లం ఏంటి అని విక్కీ అడుగుతాడు. దానికి ఈవా వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో తన చదువు, తన ఇల్లు, నా ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చి పని మనిషిగా పని చేస్తున్నానని చెప్తుంది. ఇక్కడ విక్కీ ఈవాతో కాసేపు ఫ్లర్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక విక్కీ వెళ్ళిపోయాక ఎదురింట్లోకి చూస్తూ ఉన్నప్పుడు ఎదురింట్లో పనిచేసే లియో అనే అబ్బాయి కనిపిస్తాడు. తనకి ఈవా లైన్ వేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కళ్ళతోనే మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటే లియో వాళ్ళ ఓనర్ బయటికి వచ్చి ఇలాంటి పనులు ఇక్కడ పనికి రావని క్లాస్ పీకుతూ ఉంటాడు. ఇలా తిట్టడం చూసిన ఈవా కొద్దిగా ఫీల్ అయినా కూడా చేసేదేం లేక తలదించుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఈవాని రూహి పిలుస్తుంది. తన రూమ్లోకి వెళ్ళి చూస్తే తను బట్టలు లేకుండా బెడ్ పైన పడుకొని విక్కీ ఏడి కనిపించట్లేడు అని అడిగితే అతను వెళ్ళిపోయాడని చెప్తుంది. రూహి బట్టలు లేకుండా ఉంటుంది కాబట్టి ఈవా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి తలదించుకొని తనతో మాట్లాడుతూ ఉంటుంది. రూహి బెడ్ పై నుండి అలాగే స్నానానికి వెళ్ళాక ఈవా బాత్రూమ్ పక్కకి దాక్కొని స్నానం చేస్తున్న రూహి బాడీని మొత్తం చూస్తుంది. ఎందుకంటే వయసులో ఉంది కాబట్టి వయసులో ఉన్న అమ్మాయి బాడీ ఎలా ఉంటుంది, పైనవి కిందవి ఎలా ఉన్నాయని అన్నీ చూసి ఎంజాయ్ చేసి బయటికి వచ్చేస్తుంది. రాత్రి అవ్వగానే లియో గోడపైకి వచ్చి ఈవాని పిలుస్తాడు. ఇక ఈవాతో పులిహోర కలుపుతూ ఉంటాడు. మా ఓనర్ ఎప్పుడు నన్ను బూతులు తిడుతూనే ఉంటాడు. ఈ ఓనర్ రూహి నీతో ఎలా ఉంటుంది అని అడగడంతో ఈవా తను చాలా మంచిది అని అనడంతోనే అవునా, రూహి రోజు ఒకడితో అరుపుల కార్యక్రమం పెడుతుంది. ఆ అరుపులు వీధి మొత్తం వినబడుతూ ఉంటాయి. ఆ అరుపులు వింటే నాకు కూడా చేయాలనిపిస్తుందని చాలా ఎక్సైటింగ్గా చెప్తూ ఉంటాడు. అలా అనుకుంటున్నారో లేదు, మళ్ళీ పైనుండి రూహి ఎవరితోనో గట్టిగా పనులు కానిస్తూ ఉంటుంది.
సౌండ్స్ని వీళ్ళిద్దరూ కలిసి వింటూ ఉంటారు. అప్పుడే లియో వాళ్ళ ఓనర్ అతన్ని గట్టి గట్టిగా తిట్టడంతో అక్కడి నుండి లియో వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే రూహి షూటింగ్కి వెళ్ళిపోతూ నాకు నైట్ కొంచెం లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసి పడుకో అని చెప్తుంది. వెళ్ళిపోయాక ఆ వీధిలోకి కూరగాయలు అమ్మే ఆవిడ వస్తుంది. ఆ వీధంతా ఆ ఒక్క ఆవిడే కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. సో ఆ కూరగాయలు ఆవిడ రావడంతో ఆ వీధిలో ఉన్న ఆడ పని మనుషులు అంతా అక్కడికి వస్తారు. అయితే ఈవ కీరా ఇంకా వంకాయలు తీసుకుంటుంది. అది చూసిన పక్కనుండే పని మనుషులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ కూరగాయలు అసలు వేటికి వాడాలో తెలుసా అమ్మా అని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా మొదటిసారి పొందే సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదు అని అంటూ ఆవిడ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా వివరిస్తుంది. ఈ మాటలన్నీ వింటున్న ఈవాకి ఎక్కడలేని ఆనందం వస్తుంది. ఇక లోపలికి వచ్చిన ఈవా రూహి బెడ్ని క్లీన్ చేస్తూ ఉండగా అక్కడ ఒక ప్యాకెట్ దొరుకుతుంది. దాంతో పాటు ఇంకో 3 ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. అన్ని డస్ట్బిన్లో వేసి నైట్ నిద్రపోతూ ఉంటే అయ్యో నిద్రపోకుండా నిద్రపోతున్న ఈవాని పిలిచి రూహి మళ్ళీ ఎవరితోనో కానిస్తుంది, ఆ సౌండ్స్ విందాంరా అని ఆ సౌండ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తూ అతని ఒంట్లో వేడి పుట్టిందని ఈవా ఇంట్లో వేడి పుట్టిద్దామని స్టార్ట్ చేస్తాడు. అలా చేస్తున్న ఈవాకి కాలి నువ్వు ఇక్కడ నుంచి పోరా అని చెప్పి అక్కడ నుండి పంపించేస్తుంది. సో లియో చాలా అప్సెట్ అవుతాడు, అలాగే కొంచెం గిల్టీగా కూడా ఫీల్ అవుతాడు. తను ఈవన్ లవ్ చేస్తున్నాడు కానీ ఇలా చేయడం తప్పు అని రియలైజ్ అవుతాడు. అందుకే ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వచ్చిన ఈవా ఎందుకు పంపించేశాను అని బాధపడుతూ ఏం చేయాలో అని ఆలోచిస్తూ పొద్దున తీసుకున్న కూరగాయలకు పని చెప్తుంది. ఆ కూరగాయల్ని లియో అనుకొని సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ డే రూహి రూమ్లో శైలి కనిపిస్తుంది. అమ్మాయి రూహి కొలీగ్ అయి ఉంటుంది. అయితే ఈవా టిఫిన్కి రమ్మని చెప్పి బయటికి వచ్చి డోర్ దగ్గర నిల్చుంటుంది. లోపల వాళ్ళిద్దరూ పని స్టార్ట్ చేస్తారు. అలా సౌండ్స్ని ఈవా బయట నుండి వింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా బాగా సుఖపెడతారు అన్నట్టుగా ఫీల్ అయిపోయి కిందకు వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ పైనుంచి వస్తున్న సౌండ్స్ మాత్రం ఇల్లు మొత్తం రీసౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా కొద్దిసేపటి తర్వాత రూహి ఇంకా తన కొలీగ్ వెళ్ళిపోతారు. అప్పుడే లియో ఈవా దగ్గరికి వచ్చి రాత్రి జరిగిన దానికి సారీ చెప్తాడు. రూహి చేసే సౌండ్స్కి నేను అలా అయిపోయాను, కానీ ఇప్పటి నుండి నీతో చాలా కంట్రోల్గా ఉంటాను అని అంటాడు. అలా అతను ఈవాకి సారీ చెప్పడంతో ఈవా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ నైట్ మళ్ళీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో ఈవా కూడా అతనే యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడే రూహి వచ్చిన సౌండ్స్ వినిపించి లియోని అక్కడ నుండి పక్కకు తోసేస్తుంది. అతను గోడ దూకి వెళ్ళిపోవడం రూహి చూసేస్తుంది. అయినా కూడా ఈవాని ఏమీ అనదు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు మళ్ళీ రూహి ఈవాతో ఈరోజు నాకు కొంచెం లేట్ అవుతుంది, నా కోసమే వెయిట్ చేయకు అని చెప్పి ఈవాని కసికసిగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నైట్ ఈవా ఏం చేస్తుందో అని రూహి ఊహించుకుంటూ ఉంటుంది. నైట్ అవ్వగానే లియోని ఇంట్లోకి పిలుస్తుంది. లియో ఎన్ని రోజులు ఈవాని తలుచుకుంటూ వేస్ట్ చేసిన వైట్ డ్రాప్స్ అన్ని ఇవాళ నింపే కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యి అనుకున్నట్టుగానే ఈవాతో కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ అంతా జరిగిపోతుంది కానీ ఈవాకి ఏం జరిగిందో ఎలా జరిగిందో సాటిస్ఫాక్షన్ లేదు. ఇక నెక్స్ట్ డే తనపైన కోపంతో ఇంట్లో పనులు అన్నీ కోపంతోనే చేస్తూ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ పోవడానికి రూహి గదిలోకి వచ్చి తన మంచం పైన పడుకొని రూహి ఇంకా తన కొలీగ్ ఎలా అయితే చేసుకున్నారో అది అంతా ఊహించుకొని తనకి తాను వేళ్లకు పని చెప్పుకొని సాటిస్ఫై అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్లోనే రూహి బాత్రూంలోనే స్నానం చేస్తూ ఆ వేడి చల్లారక బాధపడుతూ అక్కడే ఉండిపోతుంది. ఇదే టైంలో రూహి వచ్చి తన్ని చూసి ఏమీ అనకుండా తనకి కొత్త బట్టలను ఇస్తుంది. ఈవా ఆ బట్టలను వేసుకొని అద్దం ముందు చూసుకుంటూ ఉంటే వెనుక నుండి రూహి వచ్చి దీనికోసమే నీకు ఇది ఇచ్చానని చెప్పి ఈవాని రెచ్చగొట్టడంతో ఈవా కూడా వద్దు వద్దు అని అంటూనే చేయించుకోవాల్సిన పనులు అన్నీ చేయించుకుంటుంది. అయితే ఈ ఎంజాయ్మెంట్ ఈవాకి మామూలుగా ఉండదు. మళ్ళీ మళ్ళీ కొత్త రకం కావాలి అని లియో దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాత్రి అవగానే ఇంటికి వచ్చేయని లియోని ఇంటికి పిలిపించుకుంటుంది. రాత్రి అవగానే త్వరగా కానీ అని మంచం విరిగేలా పని చేసుకుంటూ ఉంటారు. ఆ రాత్రి వాళ్ళు చేసుకునే పనుల్ని ఇవా ఎలా అయితే డోర్కి చెవులు పెట్టి సౌండ్స్ని వింటుందో అలాగే రూహి కూడా సౌండ్స్ని వింటుంది. నెక్స్ట్ డే రూహి ఇవాని పట్టుకొని నీకు ఆ లియోకి మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు అంతా తెలుసు, అంతేకాదు నిన్ను వాడు సాటిస్ఫై చేయలేకపోతున్నాడు,
నువ్వు కానీ ఓకే అంటే నిన్ను వాడిని ఇద్దరిని కలిపి సాటిస్ఫై చేసేస్తాను. ఏమంటావని అంటే ఈవా దీనికి నువ్వు అని చెప్తుంది. కానీ రూహి బెదిరించడంతో ఈవా దానికి యాక్సెప్ట్ చేసి లియోని ఇంట్లోకి తీసుకొచ్చేస్తుంది. ఫస్ట్ ఈవా స్టార్ట్ చేస్తుంది, ఇక తర్వాత రూహి వస్తుంది. చూసిన లియోకి ఫ్యూజులు ఎగిరిపోయి ఏంటి ఈ పనులని రూహి ఏదంతా చేసి ఉంటుంది అని తన పైన చాలా కోప్పడతాడు. లియో ఈవాని బయటికి తీసుకొచ్చి నేను నిజంగా ప్రేమిస్తున్నాను, నేను నీతోనే చేయాలనుకుంటున్నాను, నేను జీవితాంతం నీతోనే ఉండాలి అని అనుకుంటున్నాను, ఎవరినో తీసుకొచ్చి ఆ పనులను చేయమంటున్నావు, అసలు నా లవ్కి వాల్యూ లేదని చెప్పి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది విన్న ఈవో కూడా చాలా అప్సెట్ అయిపోతుంది. ఇంకా కొన్ని రోజులకి రూహి ఈవాని బయటకు తీసుకెళ్తుంది. అప్పుడే అక్కడికి లియో కూడా వస్తాడు. ఈ రూహి తను చేసిన తప్పును తెలుసుకొని లియోకి సారీ చెప్పి ఈవాని లియోతో కలిపేయడంతో ఈ మూవీ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో గాయస్, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.